అందరం కూడా మనం మార్చుకుంటే మనం చాలా మందిని చేంజ్ అనేది చేయొచ్చు అన్నమాట. సోప్ ఏంటంటే పిహెచ్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండదు సోప్లో. సో ఎప్పుడు కూడా నెవర్ యూజ్ సోప్ టు యువర్ ఫేస్ మాట. సో ఇక్కడ హెర్బల్ లైఫ్ ఫేషియల్ క్లెన్జర్లు ఏంటంటే మంచిగా మనకి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నీమ్ కానీ, టర్మరిక్ కానీ, క్యాంఫర్ లీఫ్ ఆయిల్ కానీ, ఇలా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనకి యాక్నే కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, మన ఫేస్ కాంప్లెక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, ఏదైనా మన ఫేస్ పైన ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక ఆ ఆయిల్స్ని రిమూవ్ చేయడానికి కూడా క్లెన్జర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అంతేకాకుండా మనకి మోస్ట్లీ మన స్కిన్కి న్యాచురల్ గ్లో ఇవ్వడానికి అండ్ ఆల్సో డీప్ ఏదైనా డర్ట్ ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల డీప్గా ఆయిల్స్ పొల్యూటెంట్స్ ఏమైనా ఉన్నా రిమూవ్ చేయడానికి కూడా క్లెన్జర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే మీరు ఫేస్ వాష్ చేసుకుంటారో యూ విల్ హ్యావ్ దట్ ఫ్రెష్ ఫీలింగ్. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు హెర్బల్ లైఫ్ క్లెన్జర్, వై నాట్ అదర్ క్లెన్జర్స్ అని చెప్పి. మీరు చూస్తే హెర్బల్ లైఫ్ క్లెన్జర్లో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూస్ చేస్తాం, సచ్ యాజ్ నీమ్, టర్మరిక్, క్యాంఫర్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. వేరాజ్ బయట మనకి దొరుకుతున్న క్లెన్జర్స్లో సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఎక్కువ యూస్ చేసే అవకాశాలు ఉండొచ్చు అన్నమాట. అండ్ ఎప్పుడైతే మనం క్లెన్జర్ యూస్ చేస్తామో డ్రై అనేది ఉండదు అన్నమాట. సో మనకి మాయిశ్చరైజర్ లాంగ్ టర్మ్ రీటైన్ అవుతుంది, డ్రైనెస్ ఉండదు. బట్ బయట క్లెన్జర్స్ ఏంటంటే మీ స్కిన్ డ్రైనెస్ ఆర్ ఇరిటేషన్ ఫీలింగ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది కీప్ ఆన్ వాళ్ళ క్లెన్జర్స్, సోప్స్ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని చేంజ్ చేసినా సల్ఫేట్ ఆర్ పారాబెన్స్ ఫ్రీ ఉంటే మాత్రమే మన ఫేస్కి అనేది సూట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ హెర్బల్ లైఫ్ ఫేషియల్ క్లెన్జర్ ఏంటంటే డీప్ క్లీనింగ్ అండ్ నరిష్మెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ బయట దొరుకుతున్న మీ క్లెన్జర్స్ ఓన్లీ బేసిక్ క్లీనింగ్ మాత్రమే జరగచ్చు, డీప్ క్లీనింగ్ జరగకపోవచ్చు అన్నమాట. అండ్ ఈ యొక్క ఫేషియల్ క్లెన్జర్ ఆయిలీ అండ్ డ్రై స్కిన్ ఇద్దరికి కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే టూ మచ్ మాయిశ్చరైజింగ్ ఉండదు, టూ మచ్ పీహెచ్ బ్యాలెన్స్ తక్కువ కూడా ఉండదు అన్నమాట. వేరస్ మనకి అదర్ బయట దొరుకుతున్న క్లెన్జర్స్ ఇవన్నిటిలో కూడా ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అంతగా మ్యాచ్ అవ్వకపోవచ్చు. అండ్ దీంట్లో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైతే హెర్బల్ లైఫ్ క్లెన్జర్ యూస్ చేస్తారో సచ్ యాజ్ మనకి ఆయిల్ కంట్రోల్ అవుతుంది, రేడియన్స్ పెరుగుతుంది, గ్లో కూడా పెరుగుతుంది. వెరస్ అదర్ క్లెన్జర్స్లో ఏంటంటే షార్ట్ టర్మ్ ఫ్రెష్నెస్కి మాత్రమే మనకి హెల్ప్ చేయొచ్చు అన్నమాట. సో అందుకే ఫేషియల్ క్లెన్జర్ ఎవరైనా యూస్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో సింపుల్గా ఇక్కడ ఎవరెవరైతే సోప్ యూస్ చేస్తున్నారో మీరు ఎలాగో సోప్ యూస్ చేస్తున్నారు కాబట్టి దాని బదులు ఫర్ ఫేస్ యూ కెన్ రిప్లేస్ యువర్ హెర్బల్ లైఫ్ ఫేషియల్ క్లెన్జర్. అన్బిలీవబుల్గా మీ స్కిన్ ఉంటుంది, స్మెల్ కానీ, స్కిన్ గ్లో కానీ, కంప్లీట్ డర్ట్ రిమూవల్ కానీ అన్నిటికీ కూడా మీకు సూపర్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫేషియల్ టోనర్. సో ఈ టోనర్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ కాల్లో లాగిన్ అవుతున్న ముందు కూడా ఐ డిడ్ మై టోనర్ మాట. సో టోనర్ ఏంటంటే ఎప్పటికప్పుడు మేకప్స్ వేసుకోలేరు కదా. సో టోనర్ ఏంటంటే మీకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. అంటే మీరు ఫేస్ వాష్ చేసుకుంటే ఏదైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందో సేమ్ టోనర్ మీరు నేనైతే 3 to 5 times యూస్ చేస్తాను, అది నా పర్సనల్ థింగ్. మీరు యాజ్ పర్ రికమెండెడ్ మీరు యూస్ చేయొచ్చు. సో ఫేషియల్ టోనర్ ఏంటంటే వాటర్ బేస్డ్ లిక్విడ్ ఉంటుంది. మనకి ఏదైతే ఫస్ట్ క్లెన్జర్ యూస్ చేస్తామో క్లెన్జర్ ద్వారా కంప్లీట్ డర్ట్ రిమూవ్ అవ్వకపోతే కనుక రిమైనింగ్ డర్ట్ టోనర్ ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది టోనర్ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ బెటర్గా అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే మన స్కిన్ లోపలికి బెటర్గా ఇవి రెండు పెనెట్రేట్ అవ్వడానికి టోనర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ యొక్క టోనర్ చాలామంది ఉమెన్ మేకప్స్కి ప్రైమర్ యూస్ చేస్తూ ఉంటారు. యూ కెన్ యూస్ టోనర్ యాజ్ ఏ ప్రైమర్ మాట. సో మీరు ప్రైమర్ ప్లేస్లో టోనర్ అనేది యూస్ చేయచ్చు. నేను నా పర్సనల్గా యూస్ చేస్తాను, అది మీ చాయిస్ ఉంటుంది అన్నమాట. సో మన స్కిన్ని రీసెట్ చేయడానికి టోనర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ చూడండి, అలోవెరా,
యాన్షియన్ టైమ్స్ నుంచి కూడా ఇది యూస్ చేస్తూ వస్తారు. ఇది మంచిగా హైడ్రేషన్కి, స్కిన్ పైన ఇరిటేషన్ లేకుండా ఉండడానికి, అండ్ కుకుంబర్ మనం చాలా కూలింగ్ ప్రాపర్టీగా యూస్ చేస్తూ ఉంటాము. సో న్యాచురల్ టోన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పొటాష్ ఆలం ఇదేంటంటే కొంతమందికి పోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. హాట్ వాటర్తో బాత్ చేసినప్పుడు పోర్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పోర్స్ ఓపెన్ అవుతూ ఉంటుందో ఆయిల్ కంట్రోల్ జరగదన్నమాట. సో ఈ పొటాష్ ఆలం పోర్స్ని టైటన్ అప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఆయిల్ కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ టోనర్. సో ఈ యొక్క టోనర్కి మనకి హైడ్రేషన్కి హెల్ప్ చేస్తుంది, స్మూత్ ఫీలింగ్ ఇస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టోనర్ మనము క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత మీ స్కిన్ అంతా ట్యాప్ చేసేసుకున్న తర్వాత హ్యాపీగా టోనర్ మనం స్ప్రే అన్నా చేయొచ్చు, ఆర్ కాటన్తో అయినా మీరు జస్ట్ ట్యాప్ అనేదని మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మన టోనర్. దిస్ ఈజ్ యువర్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి సిరం. సో ఈ స్టెప్స్ ఏంటి అంటే మీరు ఒక ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఫాలో అవుతారు స్టెప్స్? ఫేస్ వాష్, స్క్రబ్, దాని తర్వాత మసాజ్, ప్యాక్, ఎలా అయితే మన స్టెప్స్ ఫాలో అవుతూ వస్తామో సేమ్ అలానే ఇవి న్యాచురల్గా మన స్కిన్ గ్లో, రేడియన్స్ పెరగడానికి ఈ స్టెప్స్ అన్నీ మనకి హెల్ప్ చేస్తూ వస్తుంది అన్నమాట. సో అసలు ఫేషియల్ సిరం మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏది కూడా క్లెయిమ్ చేయదు. అంటే మీరు చూస్తే వెయిట్ లాస్ అవ్వచ్చు, ఫ్యాట్ తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అనేది ఏది మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ క్లెయిమ్ చేయదు. ఓన్లీ 2 ప్రోడక్ట్స్కి మాత్రమే కంపెనీ క్లెయిమ్ చేసింది. ఒకటి బీటా హార్ట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పి. సెకండ్ ప్రోడక్ట్ క్లెయిమ్ చేసింది ఒక ప్రోడక్ట్ ఫేషియల్ సిరం. సో అసలు ఇంత మంచి రిజల్ట్స్ వస్తేనే ఏది క్లెయిమ్ చేయట్లేదు, బట్ క్లెయిమ్ చేసింది అంటే ఇంకా దానికి తిరుగులేదని అర్థం అన్నమాట. ఓకే, సో ఫేషియల్ సిరమ్. సో ఈ ఫేషియల్ సిరమ్, అసలు ఫేషియల్ సిరమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇది ఒక స్మూత్ ఆయిల్ ఉంటుంది. బట్ దీంట్లో సిరమ్ అంటే హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది అన్నమాట. అంటే దీంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇది మనకి డీప్లీ స్కిన్ లోపలికి పెనెట్రేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే చాలా వరకు ఏంటంటే పైనే ఉంటుంది, పెనెట్రేషన్ జరగదు. బట్ ఈ సిరమ్ డీప్ పెనెట్రేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది, డీప్ స్కిన్ లేయర్స్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. సో ఇది వ్రింకిల్స్ తగ్గించుకోవడానికి, పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి. ఇక్కడ ఎవరెవరికి ఫాస్ట్గా ఏజ్ అవ్వడం ఇష్టం లేదు? ఓకే, సో ఎవరైతే హ్యాండ్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళే ఫాస్ట్గా ఏజ్ అవ్వరు, హ్యాండ్ లిఫ్ట్ చేయని వాళ్ళు త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారు అన్నమాట. ఓకే, సో చాలా మందికి ఇష్టం లేదు, అందరూ క్విక్గా హ్యాండ్ రైస్ చేసేసారు. ఓకే, సూపర్. సో ఏంటంటే మనకి సైన్స్ ఆఫ్ ఏజింగ్ అంటే మీరు 70-80 ఇయర్స్ వచ్చినా 30-40 ఇయర్స్లో ఎప్పటికీ లైఫ్ లాంగ్ కనిపిస్తూ ఉంటారు. సో దానికి కూడా మన సిరం అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ సిరంలో అసలు యాక్చువల్లీ ఏమున్నాయి, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే 1 సెసమే ఆయిల్ ఉంది. సో సెసమే ఆయిల్ వెరీ వెరీ ఫేమస్. ఒకప్పుడు పాతకాలం వాళ్ళు కూడా సెసమే ఆయిల్ న్యాచురల్గా ఫుడ్లో కానీ ఆర్ ఫేస్కి కానీ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ నిజంగా మీరు ఆలోచించండి, ఆయిల్ పెట్టుకుని మీరు బయటకు వెళ్ళగలుగుతారా? హెడ్కి ఆయిల్ పెట్టుకుంటేనే చాలా మంది బయటికి వెళ్ళలేరు, మళ్ళీ ఫేస్ పెట్టుకుని వెళ్ళలేం కదా. బట్ ఈ సెసమే ఆయిల్లో వైటమిన్ ఈ రిచ్ ఉంటుంది, ఇది హీలింగ్ అండ్ హైడ్రేషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఆల్మండ్ ఆయిల్ ఉంది, దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటుంది, రేడియన్స్కి హెల్ప్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ మనకి మాయిశ్చరైజింగ్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో వన్ ఆఫ్ ది యాక్టివ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కుంకుమాడి ఆయిల్ అన్నమాట. సో ఇది ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఆయిల్, మోర్ దెన్ ఒక 2000 యాన్షియంట్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉంటారు. ఇది మనకి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, కొంతమందికి స్కిన్ అనీవెన్గా ఉంటుంది, అంటే ఒక సైడ్ ఒకలా ఉంటుంది, లిప్స్ దగ్గర ఒకలా ఉంటుంది, ఫోర్ హెడ్ దగ్గర ఒకలా ఉంటుంది. సో ఇదేంటంటే ఈవెన్ టోన్ ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, రేడియన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. కొంతమందికి ఏమైనా పింపుల్ వచ్చిందనుకోండి, ఆ పింపుల్ ఎలిమినేట్ అయిన తర్వాత అంటే పోయిన తర్వాత అక్కడ చిన్న స్పాట్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఆ స్పాట్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా సిరం మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంతమంది రెడీ అయ్యాక కూడా వాళ్ళ స్కిన్ డల్గా
బ్రైట్నెస్ లేకుండా ఉంటుంది. సో బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి ఈ యొక్క సిరం అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది ఆల్రెడీ మనసులో అనుకుంటున్నారు, బట్ నేను సిరం రాసుకుంటే నా స్కిన్ చాలా ఆయిలీగా అయిపోతుంది ఏంటనేది. సో ఎలా ఆ ఆయిలీనెస్ని అవాయిడ్ చేసుకోవాలో కూడా ఈరోజు ఎండ్ ఆఫ్ ది కాల్లో మనం డిస్కస్ అనేది చేసుకుందాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్. ఇక్కడ ఎవరెవరు ఏదో ఒక మాయిశ్చరైజర్ వాడుతున్నారు ఆల్రెడీ, అంటే ఇదనే కాదు ఏదో ఒక మాయిశ్చరైజర్ వాడుతున్నాను అని. సో మీరు చూడండి, ఎవరెవరైతే మాయిశ్చరైజర్ యూస్ చేయరో మీ హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా డ్రైనెస్ కనిపిస్తూ ఉంటుంది, వైట్ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటుంది. బికాస్ మీరు సోప్ యూస్ చేస్తారు కదా, దాంట్లో సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉంటుంది కాబట్టి అన్ని వైట్ ప్యాచెస్గా వైట్, ఇంకా వింటర్ సీజన్, రైనీ సీజన్ ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈవెన్ సమ్మర్లో కూడా మీ స్కిన్ డ్రైగా కనిపిస్తూ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ అందరూ యూస్ చేయాలి. అంటే ఇది నేను హెర్బల్ లైఫ్ అని చెప్పట్లేదు, మాయిశ్చరైజర్ అందరూ యూస్ చేయాలి. బట్ ఇక్కడ ఈ మాయిశ్చరైజర్ అంటే మనం ఏదైతే రెగ్యులర్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నామో దాన్ని మనం హెర్బల్ లైఫ్ మాయిశ్చరైజర్ తోటి రిప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క మాయిశ్చరైజర్ బేసిక్ డైలీ స్కిన్ కేర్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎందుకు హెర్బల్ లైఫ్ మాయిశ్చరైజర్ అంటే దీంట్లో అగైన్ కీ ఇంగ్రీడియంట్స్ చూస్తే అలోవెరా ఉంది. సో మన స్కిన్ హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. బికాస్ ఎస్పెషల్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎక్కువ బయటకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ బ్రేక్అవుట్స్ లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అగైన్ దీంట్లో ఆల్మండ్ ఆయిల్ ఉంది, కనక ఆయిల్ ఉంది. సో ఈ కనక ఆయిల్ ఏంటంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. మళ్ళీ మీ ఏజ్ కనిపించదు, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా బయట చాలా మాయిశ్చరైజర్స్ అబ్జార్ప్షన్ త్వరగా అవ్వదు అన్నమాట. మీరు గమనించండి, మీ మాయిశ్చరైజర్ ఎక్కువ టైం మీరు రబ్ చేస్తూ ఉండాలి. బట్ దీంట్లో ఏంటంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ చాలా బాగుంటుంది, క్విక్గా అబ్జార్ప్షన్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ మౌల్డ్ అవుతుంది అన్నమాట, మీ స్కిన్లో మౌల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది న్యాచురల్ గ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంటుంది అన్నమాట. సో pH బ్యాలెన్స్ కూడా బాగుంటుంది అన్నమాట. సో దానికి మన మాయిశ్చరైజర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మాయిశ్చరైజర్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, ఎలాంటి గ్రీజీనెస్ ఉండదు. అండ్ ఇది మనకి హెల్తీ స్కిన్ బ్యారియర్ మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చాలామందికి కామన్గా ఉన్న డౌట్ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయి? ఆయిలీ స్కిన్ ఉంది, సో ఆయిలీ స్కిన్ వల్ల నాకు ఇంకా ఎక్కువ ఆయిల్స్ ప్రొడక్షన్ అవుతున్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సో ఇక్కడ ఏంటంటే యూసేజ్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళు సేమ్గా యూస్ చేయకూడదు. అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని కాదు, ఎనీ ప్రోడక్ట్ మన స్కిన్ తగ్గట్టుగా మనం యూస్ చేయాలన్నమాట. మన స్కిన్ తగ్గట్టుగా మనం యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాంపూని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీకు ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ హైడ్రేషన్ ఉన్న షాంపూ యూస్ చేస్తే యువర్ హెయిర్ బికమ్ మోర్ ఆయిలీ, అంటే చాలా త్వరగా ఆయిలీగా అయిపోతుంది. ఈరోజు మీరు హెడ్ బాత్ చేశారు, ఆఫ్టర్నూన్కి మీ హెయిర్ ఆయిలీగా మారిపోతూ ఉంటుంది, బికాజ్ మీరు ఎక్కువ హైడ్రేషన్ ఉన్న షాంపూ యూస్ చేశారు కాబట్టి. సో మీరు ఏం చేయాలి, ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు నాన్ హైడ్రేషన్ షాంపూకి వెళ్తూ ఉంటారు. సిమిలర్ వేగా ఇక్కడ మన దగ్గర ఉన్న క్లెన్జర్, టోనర్, సిరం, మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వర్సెస్ డ్రై స్కిన్ ఎలా యూస్ చేయాలని చెప్తాను. సో ఫస్ట్లీ క్లెన్జర్ వచ్చేసరికి 2 times మీరు యూస్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 2 times మీరు యూస్ చేయాలి, మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ యూర్ గోయింగ్ టు బెడ్. ఎందుకంటే మీకు ఆయిల్స్ ప్రొడక్షన్ అవుతున్నాయి, ఇది కంప్లీట్గా ఆ ఆయిల్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయడానికి, ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఎక్సెస్ ఆయిల్ మన స్కిన్ పైన అలా ఉండిపోతూ ఉంటుందో అప్పుడే మనకి యాక్నే కాసింగ్ బ్యాక్టీరియాస్ వస్తూ ఉంటాయి. అప్పుడే మనకేమొస్తాయి, యాక్నే కాసింగ్ బ్యాక్టీరియా వస్తుంది. అండ్ ఎవరికైతే యాక్నే ఉంటుందో దానిపైన మీరు ఎక్కువ రబ్ చేయకూడదు అన్నమాట, అక్కడ బ్రేక్అవుట్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో మీరు క్లెన్జర్ హ్యాపీగా స్మూత్గా అప్లై చేయాలి. కొంతమంది ఫేస్ వాష్ చూడండి ఎలా చేస్తారు, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. చపాతీ పిండి కలుపుతారు కదా, అలా ఫేస్ని రుద్దేస్తూ ఉంటారు. అలా మీరు చేయకూడదు, చాలా స్మూత్గా మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి అన్నమాట. చిన్నపిల్లలు ఫేస్ ఎలా వాష్ చేస్తారు, చాలా కేర్ఫుల్గా, అలాగా మన ఫేస్ కూడా మనం వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకి ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో మీరు ఎక్స్పెషల్గా ఫోర్ హెడ్ పైన, నోస్ పైన, చిన్ పైన ఫోకస్ చేయాలి.
ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది అన్నమాట. దాన్ని మనం యూజువల్గా టీ జోన్ అని అంటాము. ఫోరెడ్, నోస్, చిన్. సో ఎవరెవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో ఈ 3 చోట్ల మీరు ఎక్కువ వర్క్ చేసేలా పెట్టండి. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అర్థమైందా క్లెన్జర్ ఎలా యూస్ చేయాలో? సూపర్. సో అర్థం అవుతే కనుక యూ కెన్ గివ్ మీ ఎ థంబ్. నెక్స్ట్ వచ్చేసరికి డ్రై స్కిన్. సో ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో మీరు హ్యాపీగా ట్వైస్ యూస్ చేయొచ్చు, బట్ మీరు ఎక్కువ పంప్స్ ఇవ్వక్కర్లేదు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ పంప్స్ యూస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ 1 పంప్ విల్ బి సఫిషియంట్ అన్నమాట. సో మీరు ఎక్కువ ఓవర్గా రబ్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు. సో ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో క్లెన్జర్ యూస్ చేసిన వెంటనే వెట్నంతా ట్యాప్ చేసేసి, అంటే తడినంతా తీసేసిన తర్వాత హ్యాపీగా మీరు టోనర్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో మీరు టోనర్ యూస్ చేస్తే కనుక క్లెన్జర్ మీకు ఎలాంటి డ్రైనెస్ అనేది క్రియేట్ చేయకుండా ఉంటుంది. సో అందుకే మీరు వెంటనే టోనర్ యూస్ చేసుకున్నా పెట్టుకోవాలి, బికాస్ టోనర్ ప్రాపర్గా అబ్జార్ప్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో టోనర్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళు ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో టోనర్ వచ్చేసరికి ఫర్ ఆయిలీ స్కిన్ 2 to 3 times వరకు యూస్ చేయొచ్చు, మార్నింగ్, పోస్ట్ వర్కౌట్ అండ్ ఈవినింగ్. సో ఏదర్ మీరు డైరెక్ట్గా అన్న స్ప్రే చేసుకోవచ్చు ఆర్ కాటన్ అన్న మీరు యూస్ చేయొచ్చు. మన పోర్స్ని టైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. యూజువల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పోర్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది క్లోజ్ చేయడానికి కూడా టోనర్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో మీరు స్కిన్కి బెటర్ జస్ట్ వైప్ చేయాలి తప్ప ఎక్కువ ట్యాపింగ్ అలాంటివి చేయకూడదు అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది మీరు ఎక్కువ రబ్ చేస్తూ ఉంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సిరం చూద్దాము. సిరం ఆయిలీ స్కిన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. సో సిరం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు బెటర్ మీరు నైట్ టైం యూస్ చేసేలా పెట్టుకోండి, బికాజ్ నేనైతే నైట్ యూస్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మీకు డే టైంలో గ్రీజీగా కానీ ఆర్ చాలా ఆయిల్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతున్నట్టుగా కానీ లేకుండా ఉంటుంది. మీరు నైట్ టైం యూస్ చేసేలా పెట్టుకోండి, అంటే ఆ గ్రీజీ ఫీలింగ్ మార్నింగ్ టైం మీరు ఫీల్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఆల్సో నైట్ టైం యూస్ చేస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ మనకి న్యూట్రిషనిస్ట్ కూడా చెప్పారు, స్కిన్ కేర్ చెప్తున్నప్పుడు 1 to 2 drops సరిపోతుంది అన్నమాట. బట్ చాలామంది ఏంటంటే ఇది సిరం అనుకోండి, ఇలా మొత్తం కంప్లీట్ పంప్ డైరెక్ట్గా ఫేస్ మీద వేసేస్తారు. ఇలా కంప్లీట్ ఎంత వస్తే అంత వేసేస్తూ ఉంటారు. జస్ట్ డ్రాప్స్ మాత్రమే మీరు కౌంట్ చేసుకోండి. 1-2 drops అనేది సరిపోతుంది అన్నమాట. అండ్ ఎక్కడెక్కడైతే మీకు రిపేర్ కావాలో అక్కడే మీరు యూస్ చేయండి. సో చాలామంది హెడ్, చీక్స్ అన్నీ యూస్ చేసేస్తారు. ఓకే, మీరు అన్నీ యూస్ చేయొద్దు, ఎక్కడెక్కడైతే రిపేర్ కావాలో అక్కడే యూస్ చేయండి. సో కొంతమందికి మేబీ యాక్నే మీకు రైట్ సైడ్ ఉండొచ్చు, మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ చీక్స్కి ఉండొచ్చు, కొంతమందికి ఫోరెడ్ ఉండొచ్చు. మీరు అక్కడ యూస్ చేసుకునేలా పెట్టుకుంటే అక్కడ మీకు రిపేర్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఉన్న సిరమ్ చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది. మీరు బయట సిరమ్స్ చూస్తే టూ మచ్ గ్రీజీగా ఉంటుంది, ఇదంతా గ్రీజీగా కూడా ఉండదన్నమాట. సో ఇది మనకి పోర్ట్స్ని క్లాగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ట్వైస్ యూజ్ చేయొచ్చు, మార్నింగ్ అండ్ నైట్. కొంతమందికి డ్రై జోన్స్ ఉంటాయి. ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో కొంతమందికి చీక్స్ దగ్గర డ్రై జోన్ ఉంటుంది, కొంతమందికి జాలైన్, ఈ జాలైన్ దగ్గర డ్రై స్కిన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మంచిగా హైడ్రేషన్ బూస్టర్ కింద వర్క్ చేస్తుంది అండ్ స్కిన్ ఎలాస్టిసిటీ కూడా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మంచిగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మేజర్గా డ్రై జోన్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో ఎవరికైతే యాక్నే ఇష్యూస్ ఇలాంటివి ఉంటుందో మెయిన్ ఆ ఏరియాస్ పైన మీరు ఫోకస్ చేసేలా పెడితే సరిపోతుంది అన్నమాట. అండ్ మాయిశ్చరైజర్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్ మీరు యూస్ చేసినా సరిపోతుంది అన్నమాట, బికాస్ ఇట్ గోనా అబ్జర్వ్ వెరీ ఫాస్ట్లీ ఇన్ టు యువర్ స్కిన్ అన్నమాట. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ట్వైస్ డైలీ యూస్ చేయండి, మార్నింగ్ అండ్ నైట్. అండ్ ఇదేంటంటే మనకి సిరమ్ని
బాగా హైడ్రేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బికాస్ సిరం మనకి చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటుంది. యాంటీ ఏజింగ్, పిగ్మెంటేషన్, యాక్ని ఇవన్నీ తగ్గిస్తుంది కదా. మన డీప్ లేయర్స్కి సిరంని పెనెట్రేట్ చేయడానికి మాయిశ్చరైజర్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ టుగెదర్గా అన్న యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో మనం ఎందుకు ఒక బుఫెట్ ఎందుకు చూస్ చేసుకుంటాము అలా కట్ బదులు, అన్ని వెరైటీస్ మనకు వస్తుంది అన్నమాట. సో యూ విల్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, మనకు హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతుంది అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్ చూస్తే. సేమ్ అలానే ఇవన్నీ కనుక కలిపి యూస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఇండివిజువల్గా యూస్ చేస్తే రిజల్ట్ వస్తుంది, బట్ టుగెదర్గా యూస్ చేస్తే బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్ రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ ప్రకారంగా కూడా మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. బట్ క్లెన్జర్ ఒకటి యాడ్ ఆన్ చేసుకోవాలి. బికాజ్ ఎందుకంటే మీరు ఏది వాడాలన్నా ఫేస్ని ఎలాగో క్లీన్ చేస్తాం కాబట్టి క్లెన్జర్ ఒక బేస్ కింద యాడ్ చేసుకుని యాజ్ పర్ యువర్ బడ్జెట్ మీరు మిగిలినవి యాడ్ చేసుకునేలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో క్వాలిటీ 100% ఇవన్నీ కూడా టెస్టెడ్. ఇందాక మనం బిగినింగ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా ఇవన్నీ టెస్ట్ అయినాయి, ప్రూవెన్ అయ్యాయి, అండ్ ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. అండ్ ఆల్సో మీరు చూస్తే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయుర్వేదిక్లో రూటెడ్, అండ్ ఆల్సో దీని ప్రిన్సిపల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నిటిని కూడా క్లియర్గా మన న్యాచురల్గా యూస్ చేసినవి ఉన్నాయి. అండ్ ఆయుష్ లైసెన్సింగ్ అథారిటీగా దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే వెరిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్ మాట. సో బొటానికల్స్ నుంచి కూడా వెరిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్ జరిగింది. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎలాంటి మినరల్ ఆయిల్స్ కానీ, ఫాస్ఫేట్స్ కానీ, పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ ఎలాంటివి కూడా లేదు. అండ్ ఇవన్నీ కూడా డెర్మటాలజికల్లీ చాలా చాలా సేఫ్, అండ్ ఎలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా జరగదు. బికాజ్ ఎందుకంటే ఇవి కామన్గా అన్ని కేటగిరీస్ ఆఫ్ స్కిన్కి మ్యాచ్ అవుతుంది. ఆయిలీ అవ్వచ్చు, డ్రై స్కిన్ అవ్వచ్చు, అందరికీ కూడా హ్యాపీగా మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో నా పర్సనల్గా అయితే కనుక నేను క్లెన్జర్ ఎవ్రీ ఫేస్ వాష్కి నేను క్లెన్జరే యూస్ చేస్తాను, ఎలాంటి సోప్ అనేది యూస్ చేయను. అండ్ టోనర్ ఎప్పుడు నేను ఫ్రెష్గా కనిపించాలన్నా ఫస్ట్ ఐ డూ టోనర్, సో దట్ అదొక ఫ్రెష్ లుక్. మీరు అప్పుడే రెడీ అయితే ఎలాంటి లుక్ అయితే వస్తుందో టోనర్ ఆ లుక్ని ఇస్తూ ఉంటుంది. అండ్ సిరమ్, సో హ్యాపీగా నాది డ్రై స్కిన్, నేను ట్వైస్ ఏ డే యూస్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు టోనర్ని ప్రైమర్ కింద కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఉమెన్ ఎవరైతే అదర్ బ్రాండ్స్ ఆఫ్ ప్రైమర్ యూస్ చేస్తారో మీరు డైరెక్ట్గా టోనర్నే ప్రైమర్లా కూడా వాడచ్చు. అండ్ నేను ఒకవేళ మేకప్ వేసుకున్నా సరే ఫస్ట్ ఇవన్నీ స్టెప్స్ క్లెన్జర్, టోనర్, సిరమ్, మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత దానిపైన మేకప్ స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే నా స్కిన్ని అన్ని లేయర్స్తో నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. సో అంటే నేను మేకప్ నుంచి నాకు ఏ కెమికల్స్ వచ్చినా డైరెక్ట్గా నా స్కిన్ని టచ్ చేయట్లేదు కాబట్టి నా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆల్ ది ఉమెన్ ఎవరైతే మేకప్ యూస్ చేస్తున్నారో, అండ్ ఈవెన్ మెన్ ఎవరైతే ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తున్నారో, దాని బదులు బై ది వే మెన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఉంటుంది కదా, సో దాని బదులు హ్యాపీగా మీరు మాయిశ్చరైజర్ తర్వాత మీ ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేసేలా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో క్లెన్జర్, టోనర్, సిరమ్, మాయిశ్చరైజర్ ఫాలోడ్ బై ఎనీథింగ్. సో ఏదో ఒక కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ కానీ సోప్ కానీ యూస్ చేస్తున్న వాళ్ళు క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్ తోటి హ్యాపీగా మీరు అనేది రిప్లేస్ చేయొచ్చు. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, నా స్కిన్కి ఇది పడదా, విల్ ఇట్ వర్క్ టు మీ ఆర్ నాట్ అని చెప్పి. సో మంచిగా యూ కెన్ డూ యువర్ ప్యాచ్ టెస్ట్. దీన్ని సింపుల్గా మీరు ఏం చేయగలదు, ఒక చిన్న అమౌంట్స్ మీరు మీ వ్రిస్ట్ పైన ట్యాప్ చేయొచ్చు. సో ట్యాప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫస్ట్ క్లెన్జర్ పెట్టుకోండి, లీవ్ ఇట్ ఫర్ 30 seconds to 5 minutes వదిలేయండి. మీకు ఎలాంటి రియాక్షన్స్ లైక్ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏది లేదు అంటే హ్యాపీగా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. తర్వాత టోనర్ యూస్ చేయండి మీ వ్రిస్ట్ పైన, సేమ్ 30 seconds to 5 minutes ఉండండి. ఎలాంటిది లేదు, ఎలాంటి రియాక్షన్ లేదు అంటే కనుక హ్యాపీగా యూ కెన్ కంటిన్యూ యూజింగ్. ఈవెన్ సిరమ్ హ్యాపీగా ఒక చిన్న డ్రాప్ వేసుకోండి, జస్ట్ డూ ఇట్ ఫర్ 30 seconds to 5 minutes ఉండండి. రియాక్షన్ లేదంటే హ్యాపీగా మీరు సిరమ్ యూస్ చేయొచ్చు, ఈవెన్ విత్ ది మాయిశ్చరైజర్. సో ఆల్మోస్ట్ 100% ఎలాంటి వాళ్ళకి కూడా ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. సో ఇన్ కేస్ మీ ఇంటెన్షన్గా నాకు స్కిన్ ఏమైనా పాడవుతుందేమో, ఫేస్ ఏమైనా ఇదవుతుంది అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ప్యాచ్ టెస్ట్ అనేది మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నమాట.
సో మేము మా అన్ని న్యూట్రిషన్ క్లబ్స్లో కూడా వీ డూ ఏ శాంప్లింగ్. సో అందరికీ బాగానే ఉంది, ఒక్కరికి కూడా ప్యాచ్ టెస్ట్ ఫెయిల్ అవ్వలేదు అన్నమాట. అంటే ఇది నాకు పడట్లేదు అని చెప్పి అన్ని న్యూట్రిషన్ క్లబ్లో కూడా వీ డూ ఇట్ ఎవ్రీ వీక్. సో ఎవరికి ఏమీ కాలేదు, సో మనకి కూడా ఏమీ కాదన్నమాట. సో అందరూ కూడా దే క్వాలిఫైడ్ అన్నమాట. ప్యాచ్ టెస్ట్ అందరికీ వర్క్ అయింది. అండ్ ట్రస్ట్ మీ, ఒక 1 minute యూ విల్ ఫీల్ డిఫరెన్స్ ఇన్ యువర్ స్కిన్ మాట. 1 minute మీ స్కిన్లో మీరు డిఫరెన్స్ అనేది 100% చూస్తారన్నమాట. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కదా, వాళ్ళ 2 hands పైన వీ డూ ఏ శాంప్లింగ్ మాట. ఆ 2 handsకి డిఫరెన్స్ వెంటనే కనిపించేస్తుంది అన్నమాట. సో ఇమ్మీడియట్లీ వీ కెన్ ఫైండ్ ఏ డిఫరెన్స్. సో అలాగా హ్యాపీగా మేబీ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్అప్, మీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే యూ కెన్ కాంటాక్ట్ యువర్ కోచ్. మీరు హ్యాపీగా మీ కోచ్ని కాంటాక్ట్ చేసి ఈవెన్ యూ కెన్ గెట్ త్రూ శాంప్లింగ్, దెన్ యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ స్కిన్ కేర్ న్యూట్రిషన్. సో ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే మన కొలాజన్ ప్రొడక్షన్ ఫాస్ట్గా డ్రాప్ అవ్వకుండా ఉండడానికి మనం చేస్తున్నమాట. ఎప్పుడైతే మన ఎక్స్టర్నల్గా స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవట్లేదో కొలాజన్ డిక్లైన్ ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఇన్నర్ న్యూట్రిషన్కి వీ హ్యావ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ న్యూట్రిషన్. దాంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ కేటగిరీస్ డైజెస్టివ్ రేంజ్ అన్నమాట. ఎవరికైతే స్కిన్ బాగోట్లేదో, మీరు బయట చాలా ట్రై చేసిన తర్వాత కూడా స్కిన్ బాగోట్లేదో, దాని అర్థం మన గట్ బాగాలేదు అని చెప్పి. సో డైజెస్టివ్ ట్రాక్ని టేక్ కేర్ చేస్తూ కొలాజన్ 25 years తర్వాత తగ్గుతూ వస్తుంది కాబట్టి స్కిన్ బూస్టర్ ఎవ్రీ సింగిల్ డే. ఎలాగో తగ్గుతుంది, మన బాడీ న్యాచురల్గా కొలాజన్ని మేక్ డౌన్ చేసుకోలేదు. సో హ్యాపీగా మనకి 10 grams ఆఫ్ హైడ్రోలైజ్డ్ కొలాజన్ మన స్కిన్ బూస్టర్లో ఉంటుంది. సో యూ కెన్ టేక్ యువర్ స్కిన్ బూస్టర్. హ్యాపీగా మన సిటీఎంఎస్ని కూడా ఫాలో అవుతాయి, సిటీఎస్ఎంని కూడా ఫాలో అవుతాయి. 100% మన స్కిన్, ఇందాక చెప్పారు కదా చాలామంది యవ్వనంగా ఎక్కువ రోజులు ఉందామనుకుంటున్నారని చెప్పి, 100% మన స్కిన్ కూడా యంగ్గా ఉంటుంది అన్నమాట. బికాజ్ ఐడియల్ వెయిట్లో ఉన్న స్కిన్ బాగాలేకపోతే కనుక వాళ్ళ ఏజ్ మనం ఈజీగా గెస్ చేయగలుగుతూ ఉంటాము. స్కిన్ కూడా మనం టేక్ కేర్ చేసామనుకోండి, ఐడియల్ వెయిట్ ప్లస్ స్కిన్ టేక్ కేర్ చేస్తే కనుక మీ ఏజ్ని ఎవరూ కనిపెట్టలేరు అన్నమాట. యూ లుక్ లైక్, మెన్ అయితే కనుక యూ లుక్ లైక్ మహేష్ బాబు అన్నమాట. చూడండి, 50 years, half century, still look so young. So this is from my end. I want to thank my coach Avinash Garu for introducing me to this community, and thanks to corporate for giving me this opportunity. Back to Sandhya. Thank you so much for such a grateful and wonderful session, madam. రియల్లీ ఈరోజు నాకు కూడా మీ దగ్గర నుంచి చాలా పాయింట్స్ హెల్ప్ అయ్యాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ యువర్ లైవ్ టెస్టిమోనీ ఫర్ ద లాక్టేటింగ్ మదర్. అంటే చాలా మంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు, ప్రెగ్నెన్సీలో యూజ్ చేయొచ్చా, లాక్టేటింగ్ మదర్ యూజ్ చేయొచ్చా ఈ ప్రొడక్ట్స్ హెర్బల్ లైఫ్ అని. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ టెస్టిమోనీ మేడం. చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ ఈరోజు నాకు మీరు ఇచ్చిన ఈ సెషన్లో బాగా అనిపించింది, రియల్లీ లాట్స్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మీద క్లినికల్లీ టెస్టెడ్ ఉంటుంది కానీ బట్ అవర్స్ ఈజ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్ పాయింట్. ఫస్ట్ టైం ఐ హ్యాడ్, అంటే ఇన్ని సెషన్స్ తర్వాత ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఇప్పటి వరకు అంటే చాలా మంది మేకప్ యూజ్ చేసే వాళ్ళకి ప్రైమర్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు, బట్ దాని ప్లేస్ లో మన టోనర్ ని రీప్లేస్ చేయాలి అనేది ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. ఎందుకంటే చాలా మంది మేకప్ యూజ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ, అంటే మన ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ కూడా మేకప్ వేసుకోవచ్చు అనేది ఇట్ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్. ఎందుకంటే చాలా ఈవెంట్స్ లో మేకప్ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ మన స్కిన్ ని ఫస్ట్ మన ప్రొడక్ట్స్ తో కొన్ని లేయర్స్ సపోర్ట్ చేసుకుంటూ మేకప్ యూజ్ చేయడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్. అండ్ ఆల్ త్రూ ద సెషన్ మేడం ఎవ్రీ ప్రొడక్ట్ గురించి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆసమ్ అంటే ఆసమ్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద సీనియర్ లీడర్స్ ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ చాలా వాల్యుబుల్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉన్నారు. దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ రెస్పాండింగ్ టు యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వెన్ యూ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ ద రియల్లీ ద గ్రేస్ఫుల్ సెషన్ టుడే మేడం. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ప్రొడక్ట్స్ ని నేను అరోమా స్మెల్ కి ఫిదా అయిపోయి స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ చాలా బయట కాస్మెటిక్ ప్రొడక్ట్స్ స్మెల్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను, బట్ ఒక మెడిసిన్ యూస్ చేసే ఫీల్ ఉండేది.
ఇరిటేటెడ్ గా అనిపించేది, స్మెల్స్ ఒక్కొక్కసారి ఆడ్ గా అనిపించాయి కొన్ని కాస్మెటిక్స్, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి కొన్ని. బట్ రియల్లీ మన ప్రొడక్ట్స్ అసలు ఆ స్మెల్ కి నేను చాలా ఫిదా అయిపోయాను. థ్యాంక్ యూ హెర్బల్ లైఫ్ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ అరోమా అండ్ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చే స్కిన్ ప్రొడక్ట్స్ కి. అండ్ రియల్లీ ఏదైనా సరే ఇన్నర్ ఆర్ అవుటర్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో 90 days ఇస్ ద డెడ్ లైన్ ఆర్ ద మినిమం లైన్. సో ఎవరైనా సరే స్కిన్ ప్రొడక్ట్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ ఏ డేస్ రిజల్ట్ ఆర్ 21 days, నాట్ లైక్ దట్. 90 days మీరు కంప్లీట్ చేసుకోండి. యూ విల్ హ్యావ్ ఏ గ్రేస్ఫుల్ స్కిన్ అండ్ బ్యూటీ విల్ బి యువర్ దిస్ థింగ్. So really once again thank you so much Prasanna ma'am for this wonderful session. Thank you corporate for helping us to learn more. చాలా విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇలా ట్రైనింగ్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ కార్పొరేట్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. So let's meet in upcoming session. My heart's on fire. You come to me,